వెల్కమ్ టు ట్విన్ టెక్నాలజీ. ఈ ఛానల్లో మనం చూసే టాపిక్ ఇవ్వదు అబాబ్ ఎడిటర్. అబాబ్ ఎడిటర్ ఏంటికి యూస్ అవుతుంది, దీంట్లో ఏం టీ కోడ్ మనం కొట్టే అబాబ్ ఎడిటర్ వస్తుంది. అబాబ్ ఎడిటర్ స్క్రీన్లో మనం ఏం ప్రోగ్రామ్ డిక్లేర్ చేయపోతామో బేసిక్ కాన్సెప్ట్ నుంచి సినారియో నుంచి మనం 1 by 1గా డిక్లేర్ చేస్తాం రండి. సో ఈ SE38 ఎక్కడ నొక్కాలంటే ఈ స్క్రీన్లదా SE38 అనే ట్రాన్సాక్షన్ కోడ్ పాత్రలదా మనం డిక్లేర్ చేయాల. అలా డిక్లేర్ చేసేప్పుడు మనకు ఓపెన్ అయ్యే పాపప్ స్క్రీన్ అనేది ప్రోగ్రామ్ నేమ్ డిక్లేర్ చేయమని ఓపెన్ అవుతుంది. ఈ ప్రోగ్రామ్ డిక్లరేషన్ పాత్లో మన ZRY. సో బికాస్ ఈడ 5 రేడియో బటన్ ఉంది. సోర్స్ కోడ్, వేరియంట్, అట్రిబ్యూట్, డాక్యుమెంట్, టెక్స్ట్ ఎలిమెంట్. దీంట్లో సోర్స్ కోడ్ అనే క్లిక్ చేసి ZRY బికాస్ ఆఫ్ ZRY ఇస్ ఏ కస్టమైజింగ్ టీ కోడ్ ప్రోగ్రామ్ నేమ్స్ డిక్లరేషన్. సో Z అనేసి నేను CTS ఆర్ ఎనీ కంఫర్టబుల్ నేమ్ ఐఎమ్ గివింగ్ టు హియర్. సో ఇక్కడ మన CTS_1 ఆర్ T1 ఇలా ఏమైనా ఇవ్వండి. సో నేను లాస్ట్ టాపిక్లో ఇజెడ్ అనే సిటిఎస్ అనే కాన్సెప్ట్ తెచ్చాను. సో ఇజెడ్ సిటిఎస్ ప్రోగ్రామ్, సో P ఇచ్చి క్రియేట్ అని బటన్ క్లిక్ చేస్తాను. ఈ క్రియేట్ బటన్ క్లిక్ చేస్తారు అంటే ఒక పాపప్ స్క్రీన్ వస్తుంది. ఇక్కడ నేమ్ డిక్లేర్ చేయాల. ఆ నేమ్ మీ కంఫర్టబుల్ నేమ్ గానో లేదంటే ప్రాజెక్ట్లో రిపోర్ట్ అనే నేమ్ ఇచ్చిండ్రు, అది మీరు ఎలా టైప్ చేస్తేనో మీకు స్క్రీన్లో వస్తుంది అని నేను వెనక చూపిస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనం ప్రోగ్రామ్ నేమ్ డిక్లేర్ చేయాలి. నేను రిపోర్ట్ ప్రోగ్రామ్ అలా డిక్లేర్ చేశాను. డిక్లేర్ చేసేసి మన అట్రిబ్యూట్లో టైప్ అనే ఆప్షన్లో క్లిక్ చేశారంటే దీంట్లో డిఫరెంట్ టైప్ ఆఫ్ వేరియేషన్ ఉంది. ఆల్రెడీ ఈ టాపిక్ చూసేసాము. దీంట్లో నేను ఇప్పుడు క్లిక్ చేసే టాపిక్ ఎగ్జిక్యూటబుల్. ఈ ఎగ్జిక్యూటబుల్ క్లిక్ చేసి మీరు సేవ్ అనే ఆప్షన్ ఇచ్చారంటే ఒక పాపప్ స్క్రీన్ వస్తుంది. ఇక్కడే ప్యాకేజ్ అడుగుతుంది. ప్యాకేజ్ అనేది ఏంటి, ZCTS. మీకు లాస్ట్ టాపిక్ నుంచి కంటిన్యూ అదే కాన్సెప్ట్లో ఇచ్చాను. సో నీ ప్యాకేజ్ నేమ్ అండ్ మై TR రిక్వెస్ట్ నెంబర్ ఇస్ 137. మన నంబర్ కరెక్ట్ అని చెక్ చేసుకోండి. ఒకే ప్యాకేజ్లో మీరు అన్ని సేవ్ చేయాలి. సో ఇప్పుడు నేను సేవ్ ఇస్తేనే నాకు స్క్రీన్ ఓపెన్ అవుతుంది. ఈ స్క్రీనే అబాబ్ ఎడిటర్ అని చెప్తారు. మన ఈ ప్యాకేజ్లో ప్రాపర్గా డిక్లేర్ చేస్తే మన ఫ్యూచర్లో TR రిక్వెస్ట్ చేసేప్పుడు మన అన్ని కరెక్ట్గా ఉన్నాం. రైట్, కమ్ టు ద బ్యాక్ టు మన స్క్రీన్. SE38లో మనం చూసే నేమ్ వచ్చి రిపోర్ట్ ZCTS_P1. మనం ఏం నేమ్ ఇస్తామో అదే రిపోర్ట్ స్టార్ట్ అవుతుంది. తర్వాత మనం కోడ్ రాస్తాము. ఇప్పుడు నేను టేబుల్ని రాస్తాను. ఈ టేబుల్ అనే డిక్లరేషన్ పార్ట్ ఏంటి, దానికి పైకి ఉండే స్టార్ ఉండే పార్ట్ ఏంటి 1 by 1గా నేను చెప్తాను. 1 by 1గా చెప్పేప్పుడు నోట్ చేసుకోండి బిగినర్స్. సో ఇప్పుడు మన స్క్రీన్ అంటేనే 3 పార్ట్గా డివైడ్ అవుతుంది. వీటి కమెంటరీ బ్లాక్, డిక్లరేషన్ బ్లాక్, ఇంప్లిమెంటేషన్ బ్లాక్ అని. ఈ కమెంటరీ బ్లాక్లో మన డిక్లేర్ చేసేకి నేను రెఫరెన్స్ ప్రోగ్రామ్ని కాపీ చేసి మీకు పెడతాను ఫర్ యువర్ అండర్స్టాండింగ్ పర్పస్. సో ఫ్యూ మినిట్స్ ఉండండి, నేను జస్ట్ కాపీ పేస్ట్ ఇచ్చి నేను ఎడిట్ చేసుకుంటాను. బికాస్ 1 by 1గా నేను టైప్ చేసేకి చాలా టైం ఎత్తును. సో నేను స్వీట్ అండ్ షార్ట్గా మీకు కాపీ పాస్ట్ చేస్తుంటే వీడియోను మనకు ఫాస్ట్గా లర్న్ చేసేకి చాలా విషయం ఉంది కదా. సో ఇప్పుడు నేను క్రియేట్ చేసింది ఆల్రెడీ డిక్లేర్ చేసిన దాన్ని ఇక్కడ డిక్లేర్ చేస్తాను. నథింగ్ డిక్లరేషన్ పార్ట్ కమెంటరీ బ్లాక్ అంటే యా ప్రోగ్రామ్ ఎప్పుడు క్రియేట్ చేసావు, క్రియేట్ చేసింది, ఈ ప్రోగ్రామ్ని యా TR రిక్వెస్ట్లో సేవ్ చేసిండావు. బికాస్ ప్యాకేజ్ స్టోర్ చేసాం కదా, ఆ ప్యాకేజ్ నంబర్, తర్వాత ఈ ప్రోగ్రామ్ ఎవరు ఇచ్చింది, ఈ ప్రోగ్రామ్ నేమ్ ఏంటి, అన్నీ దీంట్లోదా మనం కమెంటరీ బ్లాక్లో అన్కమాండ్లోదా చేయాలి. అన్కమాండ్ అంటే ఏమంటే కంట్రోల్ > కంట్రోల్ <. ఈ బటన్ క్లిక్ చేస్తారంటే ఆ వర్డ్ వచ్చి హైడ్ అవుతుంది. అది డల్గా తెలుస్తుంది. చూడండి, స్టార్ వచ్చిన ఫ్రంట్లో. ఇదే కమెంటరీ బ్లాక్. దీంట్లో నేను నా నేమో, ప్రోగ్రామ్ నేమో, వాట్ ఎవర్ ఇట్ ఈస్, జస్ట్ నేను ఆల్రెడీ కాపీ పేస్ట్ చేశాను కదా, దానికి ఎడిట్ చేస్తాను. సో మీకు కంఫర్టబుల్గా ప్రాజెక్ట్లో ఏం అసైన్ అవుతుందో దాన్ని ప్రాపర్గా ఇక్కడ డిక్లేర్ చేయండి. ఇది కమెంటరీ బ్లాక్. సో ఫస్ట్ అండర్స్టాండ్ చేసుకోండి కమెంటరీ బ్లాక్ అంటే ఏంటి, దాంట్లో ఏమేమి చేయాలని. తర్వాత డిక్లరేషన్ బ్లాక్కి పోవాలా. ఇవ్వాలంటే ప్రీవియస్ ప్రాజెక్ట్ను మీరు మీకు హ్యాండ్ ఓవర్ చేసేప్పుడు ఆ ప్రోగ్రామ్ అండర్స్టాండ్ అవ్వాలా కదా. నేను ఇప్పుడు CTS అనే ప్రాజెక్ట్ నేమ్ ఇచ్చాను. ప్రోగ్రామ్ రిపోర్ట్ ప్రోగ్రామ్ని నా నేము, నా క్రియేట్ చేసిన డేటా అన్ని ఇచ్చాను. సో ఇదే మనం
కమెంటరీ బ్లాక్ అని చెప్తాము. ఇప్పుడు మనం చూసేపోయే నెక్స్ట్ పార్ట్ వచ్చి డిక్లరేషన్ బ్లాక్, తర్వాత ఇంప్లిమెంటేషన్ బ్లాక్. ఈ డిక్లరేషన్ పార్ట్లో మనం ఏమేమి ఇస్తున్నాం ఆల్రెడీ టాపిక్ చూస్తాను. టైప్స్, టేబుల్, డేటా, పారామీటర్, సెలెక్ట్ ఆప్షన్, సెలెక్ట్ స్క్రీన్ అన్నీ మీద దీంట్లో ఇస్తానండి. రైట్, మనం ఇప్పుడు దీన్ని ఎడిట్ చేసేస్తాను. ఫస్ట్ కమెంటరీ బ్లాక్లో నా కంఫర్టబుల్ నేమ్ ఏంటి. ఇప్పుడు మనం డిక్లేర్ చేసే పార్ట్ డిక్లరేషన్ బ్లాక్. ఈ డిక్లరేషన్ బ్లాక్లో మనం 1 by 1గా టాపిక్ని డిక్లేర్ చేయబోతాము. కమ్ బ్యాక్. సో మనం ఫస్ట్ డిక్లేర్ చేయాలంటే జస్ట్ నేను కాపీ చేసిన దాన్ని అన్కమెంట్ చేసుకుంటాను దాంట్లో, బికాస్ సమ్ సింటాక్స్ కోడ్ ఇలా ఉంది. రైట్, సో ఆల్రెడీ డిస్కషన్ చేసిందిలో మన డిక్లరేషన్ బ్లాక్లో డిక్లేర్ చేయాలి కదా. రైట్, సో ఉండండి 1 సెకండ్. ఫైన్. సో ఇప్పుడు చూడండి, నేను టేబుల్స్ అనే ఫస్ట్ డిక్లరేషన్ ఇస్తాను. ఫస్ట్ నా స్క్రీన్ని సేవ్ చెక్ యాక్టివ్ చేసుకుంటాను ఎంటీగా ఉండేప్పుడు. తర్వాత ఒక్కొక్క ప్రోగ్రామ్ టైప్ చేసేప్పుడు ఏమేమి ఎర్రర్ వస్తుంది 1 by 1గా నేను చూస్తాను. రైట్, సో ఇప్పుడు మనం ఫస్ట్ డిక్లేర్ చేసేది టేబుల్స్. ఆ టేబుల్ ఏంటి స్క్రీన్ డిజైన్ చేస్తాం. ఫస్ట్ డేటాబేస్ టేబుల్ నుంచి డేటాని గెట్ చేసి తెచ్చుతాం. రైట్, సో దానికి నేను టేబుల్స్ని పైన టైప్ చేయొచ్చు, కిందన టైప్ చేయొచ్చు, యువర్ ఇష్, బట్ ప్రాపర్గా ఉండాలి కదా. దానికి నేను కింద టైప్ చేస్తాను టేబుల్స్ని. ఏంటి టేబుల్ ఈక్వల్ సమ్ బిగినర్స్ టేబుల్స్ ఇచ్చే ట్రై చేస్తారు, వాళ్ళకి ఎర్రర్ వస్తుంది. సో టేబుల్స్ని క్లిక్ చేసి మీరు డేటాబేస్ టేబుల్లో SE11లో ఏం క్రియేట్ చేశారో ఆ టేబుల్ నేమ్ ఇవ్వండి కరెక్ట్గా. ఇప్పుడు నేను ఇచ్చేప్పుడే కన్ఫ్యూజ్గా ఉందా. సో స్క్రీన్ వెళ్ళి అంటే సెషన్ స్క్రీన్ 6 ఉంది కదా, ఇప్పుడు నేను సేవ్ చేసేప్పుడే నాకు డౌట్ వచ్చేసింది, ఇది నా ప్రోగ్రామ్ నేమ్ నా టేబుల్ నేమ్ కాదే. సో ఇప్పుడు ఏం చేయాలి, టేబుల్ నేమ్ కరెక్ట్గా కావాలంటే ఏం చేయాలి, SE11లో పోయి మన డేటాబేస్ టేబుల్ నేమ్ ఏం క్రియేట్ చేసావో ఆ టేబుల్ నేమ్ని కరెక్ట్గా ఇక్కడ డిక్లేర్ చేయాలి. అంటే ఈ టేబుల్ నుంచి మనం డేటా గెట్ చేయబోతాము. నేను వేరే సెషన్ స్క్రీన్లో ZCTS_1 ఇచ్చాను. సో అది కన్ఫర్మ్ చేసుకుంటాను. సో SE11కి వెళ్ళి నా ప్రోగ్రామ్ నేమ్ కన్ఫర్మ్ చేసుకుంటాను. బికాస్ ప్రోగ్రామ్ నేమే తప్పుగా ఇచ్చేసారంటే, టేబుల్ నేమే రాంగ్గా ఇచ్చేసారంటే డేటా గెట్ అవ్వదు. సో ZCTS_1 దీంట్లో నేను 5 యాట్రిబ్యూట్స్ క్లిక్ చేసిండాను. ఐ మీన్ ఎంప్లాయీ ఐడి, ఎంప్లాయీ నేమ్, ఫోన్ నెంబర్, పాన్ అండ్ ఎంఏ ఎంటిటీ. ఎంఏ ఎంటిటీ అనేది క్లయింట్ అండి. యా క్లయింట్లో మీరు డిక్లేర్ చేస్తారని ఆ క్లయింట్ అనే టాపిక్లో మీకు ఆల్రెడీ డిస్కస్ చేశాను. రైట్, సో ఇప్పుడు మనం టేబుల్ నేమ్ డిక్లేర్ చేసేసాను. తర్వాత ఇంకో టేబుల్, 1 more టేబుల్ కావాలంటే ఏం చేసేది. సో ఎలా డిక్లేర్ చేయాలా, ఒక 5 టేబుల్, 6 టేబుల్, 10 టేబుల్ పెట్టి కూడా మన ప్రోగ్రామ్ కోడ్ చేస్తాము. సో అలా టేబుల్ని క్రియేట్ చేసి డిఫరెన్షియేషన్కు, షార్ట్గా డిఫరెన్షియేషన్కు నేను డిఫరెంట్ టైప్ ఆఫ్ మోడల్ ఇస్తాను. ఇప్పుడు మనం టైప్ చేసేప్పుడు మాన్యువల్గా మన టైప్ కొట్టే టైపింగ్లోనే మిస్టేక్. ఇప్పుడు నేను చూడండి ZCTS_1 నేను ప్రోగ్రామ్ చూశాను. ఇక్కడ నేను నొక్కేది TCS అని ఇచ్చాను. CTSకి బదులు TCS అని ఇచ్చేస్తే రాంగ్లా డిక్లేర్ చేసేసాను. సమ్ టైమ్ రాంగ్లర్గా డిక్లేర్ చేశారంటే ఆ ప్రోగ్రామ్ సింటాక్స్ కంటిన్యూ అయ్యేప్పుడు అన్నీ రాంగ్గా అవుతుంది. సో ప్రాపర్గా డిక్లేర్ చేయండి. నేను ఇప్పుడు ఆ రాంగ్గా డిక్లేర్ చేసింది స్టిల్ ఎది వరకు వెళ్ళి నాకు నేను రిసాల్వ్ చేస్తానని బికాస్ నేను అన్నీ కరెక్ట్గా కొట్టేస్తే మీకు ఎర్రర్ వచ్చేప్పుడు చాలా డౌట్ వస్తుంది. దానికి నేను ఇప్పుడు ఎర్రర్ వచ్చే మరీ టైప్ కొట్టానండి. రైట్, ఇప్పుడు నేను 2 టేబుల్ని పెట్టి రెఫర్ చేస్తాను. ఇప్పుడు 2 టేబుల్ పెట్టి గెట్ చేయబోతాను. నేను 2 టైమ్స్ టేబుల్స్ ఇచ్చాను. సో దీన్ని స్వీట్ అండ్ షార్ట్గా డిఫరెంట్గా రాయొచ్చు. దీన్ని టేబుల్స్ కోలన్ ఇచ్చి ZTCS_1 కమా ఇస్తారంటే ఇట్స్ అ కంటిన్యూటీ పీరియడ్. సో కమా ఇచ్చి ZTCS2_2 ఇచ్చి డాట్ పెట్టాలి. డాట్ పెడితే ఆ కోలన్ కంటిన్యూటీ అవుతుంది. రైట్, క్లియర్గా చెప్తాను. పైన టాపిక్లో టేబుల్ 1, టేబుల్ 2 అలా ఇవ్వచ్చు. అంటే మోర్ దెన్ ఆఫ్ టేబుల్ 5 టేబుల్ 6 టేబుల్ ఇస్తుంటే కమా ఇచ్చి లాస్ట్గా డాట్ పెట్టి కంప్లీట్ చేయండి. కోలన్ కంపల్సరీ ఇవ్వాల. సో ఇదే టేబుల్ డిక్లరేషన్. ఈ టేబుల్ డిక్లరేషన్ ప్రాపర్గా ఉంటేదా నెక్స్ట్ దీన్ని పెట్టి మనం ఇంటర్నల్ టేబుల్ అండ్ వర్క్ ఏరియా డిక్లరేషన్ ఇవ్వాల. ఈ ఇంటర్నల్ టేబుల్ ఏంటికి యూస్ అవుతుంది, వర్క్ ఏరియా ఏంటికి యూస్ అవుతుంది నేను ఎక్సెల్లో మీకు క్లియర్గా ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయబోతాను. దానికి ముందుగా ఫస్ట్ సింటాక్స్ అంటే ఏమని తెలుసుకోండి. ఫస్ట్ నేను ఇంటర్నల్ టేబుల్ ఇవ్వాలంటే డేటా అట్లంతా స్టార్ట్ చేయాలి. దానికి నేను కోలన్ పెట్టి స్టార్ట్ చేస్తాను. లేదంటే కోలన్ లేకుండాను స్టార్ట్ చేయొచ్చు. నేను ఇప్పుడు కోలన్ పెట్టి స్టార్ట్ చేస్తాను. సో ఇప్పుడు IT మై కంఫర్టబుల్ నేమ్ నేను ఎలా
ఇస్తాను అనేది నా కంఫర్టబుల్ నేమ్, బట్ ప్రాపర్గా ఇవ్వాలా. నేను ఎర్రర్ వచ్చేలాగా చాలా డిఫరెంట్గా టైప్ చేసి అనకే రిసాల్వ్ చేస్తాను. అప్పుడు మీకు ఈజీగా ఇంకా అర్థం అవును. సో ఇప్పుడు నేను ఐటీని ఇచ్చాను అన్న స్టాండర్డ్ డిక్లరేషన్ అని నేను ఇప్పుడు ప్రాపర్గా అయిపోతాను. మై కంఫర్టబుల్ నేమ్ మటు చిన్న మిస్టేక్స్ ఇచ్చి నేను క్లియర్ చేయపోతాను. బికాస్ ఎర్రర్ వస్తేనే ఒక బిగినర్స్కి సాల్వ్ అవుతుంది కదా, రైట్. సో ప్రాపర్గా తెస్తే అట్స్ గుడ్ ట్రైనర్ అట్లా కాపీ చేసేసి మరి అయిపోతుంది కదా. సో నేను ఎర్రర్ వచ్చి దాన్ని ఎలా రిసాల్వ్ చేస్తాను అనేది మన స్టైల్. సో ఇప్పుడు మనం చూస్తే ఐటీ చేసేసాను, టైప్ టేబుల్ ఇచ్చాను, టైప్ టేబుల్ ఆఫ్ ఈఎల్ఈ, రైట్. మన ప్రోగ్రామ్ నేమ్ ZCTS_1. వర్క్ ఏరియా అంటే వర్క్ ఏరియా టైప్ ZCTS_1 ఇచ్చాను. ఇప్పుడు నెక్స్ట్ ఇంటర్నల్ టేబుల్ డిక్లేర్ చేస్తాను. దానికి డేటా IT2 ఇచ్చాను. నేమ్ డిఫరెంట్ ఇవ్వాలండి. IT ఇంటర్నల్ టేబుల్కు 1కు 2కు అంటే 2 టేబుల్స్ వీ హ్యావ్ టు గెటింగ్ ఇన్ డేటాబేస్ టేబుల్ బేస్డ్ ఆన్ గెట్ ద రిపోర్ట్. సో 2 టేబుల్ డిక్లరేషన్కి 2 ఇంటర్నల్ టేబుల్ 2 వర్క్ ఏరియా ఇవ్వాలి. సో ఇంటర్నల్ టేబుల్ అంటే టైప్ టేబుల్ ఆఫ్, వర్క్ ఏరియా అంటే ఓన్లీ టైప్, బట్ ఫ్రంట్లో వచ్చే నేమ్స్ వచ్చి మీకు కంఫర్టబుల్ నేమ్. టేబుల్ ఆఫ్ తర్వాత వచ్చే నేమ్ వచ్చి మీ టేబుల్ నేమ్, రైట్. టేబుల్లో ZCTSని ఇచ్చారు, అట్లే TCSని ఇస్తారు, రైట్. ఇప్పుడు నేమ్ నేను చూడండి ZT1 పెట్టాలి, T2నే పెట్టిండాను. ఇక్కడ ఇంటర్నల్ టేబుల్కు IT2 ఇంటర్నల్ టేబుల్ 2 ఇంటర్నల్ టేబుల్ 2నే పెట్టిండాను. మిస్టేక్ రావాల. సో వస్తేనే మనకు సొల్యూషన్ హౌ టు రిసాల్వ్ ద సింటాక్స్ ఎర్రర్ మనకు తెలియాలి కదా. నేను దానికి ఇప్పుడు యాక్చువల్లీ IT1 పెట్టిండాలి, IT2 పెట్టాను, రైట్. సో రిమైనింగ్ సింటాక్స్ అన్నీ కామన్ అండి. మన గూగుల్లో చెక్ చేస్తేనే అన్ని ఇంటర్నల్ టేబుల్ డిక్లరేషన్ వచ్చును. మన మెయిన్ పార్ట్ ఏంటి, ఎలా ఎర్రర్ వస్తే ఎలా సాల్వ్ చేయాలి, రైట్. ఇప్పుడు నేను స్టార్ ఇచ్చి డిక్లరేషన్ పార్ట్ అండర్స్టాండింగ్ పర్పస్ కాగా నేను ఇంటర్నల్ టేబుల్ డిక్లరేషన్ ఇలా టైప్ చేయొచ్చు, ఆర్ డబుల్ కొటేషన్ పెట్టి రాయొచ్చు. సో ఇప్పుడు చూడండి ఒక్కొక్క పార్ట్కు నేను స్టార్ ఇచ్చి టేబుల్ డిక్లరేషన్, టేబుల్ ఇంటర్నల్ టేబుల్ డిక్లరేషన్, వర్క్ ఏరియా డిక్లరేషన్ అలా ఒక్కొక్క టాపిక్గా రాయొచ్చు. లేదు నీ డబుల్ కొటేషన్ రాసి టేబుల్ డిక్లరేషన్ ఎలా చేస్తేనో సిస్టమ్ అది అండర్స్టాండ్ చేసుకోదు. మనుడి అండర్స్టాండింగ్ ద డబుల్ కొటేషన్ స్టార్ ఇచ్చి చూస్తే అదంతా అన్కమాండ్కు డిఫరెన్స్ ఉంది. కమాండ్లో ఉంటేనే సిస్టమ్ అక్సెప్ట్ చేసుకుంటుంది ఆ లైన్, అన్కమాండ్గా ఉండే పార్ట్ నుంచి స్కిప్ చేసేస్తాను, రైట్. సో ఇప్పుడు మనం టేబుల్ డిక్లరేషన్ ఇచ్చాము. ఈ టేబుల్ ఇంటర్నల్ టేబుల్ వర్క్ ఏరియా డిక్లరేషనే డిఫరెంట్ టైప్గా అయిపోతాము. ఫస్ట్ నేను అన్కమాండ్లో రాసేస్తాను ఇంటర్నల్ టేబుల్ డబుల్ టైప్ చేస్తూ ఉన్నాను డిక్లరేషన్, రైట్. ఇప్పుడు మనం ఆర్ టైప్ ఇట్లా రాయొచ్చు. నేను ఎట్లా టేబుల్ రాశాను, టేబుల్ తర్వాత జాయిన్ చేశాను, అలా ఈ టాపిక్ని ఇంటర్నల్ టేబుల్ డిక్లరేషన్ని డిఫరెంట్ టైప్గా రాయాలంటే ఆర్ కండిషన్గా మనం ఇప్పుడు రాయిపోతాము. సో ఆర్ని టైప్ చేసేసి మీకు అండర్స్టాండింగ్ పర్పస్ కాగా కమెంట్ చేస్తాను. సో ఇప్పుడు నేను నెక్స్ట్ చేయబోయేది డేటాను ఓన్లీ వన్ టైం డిక్లేర్ చేసేసి కోలన్ పెట్టి నేను కమా కొటేషన్లో డిక్లేర్ చేయబోతాను. ఓన్లీ ఫర్ యువర్ అండర్స్టాండింగ్ పర్పస్, బికాస్ డేటా డిక్లరేషను, టేబుల్, పారామీటర్స్, సెలెక్ట్ ఆప్షను చాలా టైం కూడా రాసేప్పుడు టైం వేస్ట్ చేయకుండా స్వీట్ అండ్ షార్ట్గా మనం ఎట్లా స్మార్ట్గా రాయాలనేది నేను చెప్పిస్తాను, రైట్. సో కమా పెట్టాలి. మీరు ఎడ్జ్లో వచ్చి కమా పెడితేదా పీరియడ్ కంటిన్యూ అవును, బట్ కోలన్ పెట్టాలి. డేటా కోలన్ పెడితే కమా వస్తుంది అన్ని లైన్లను, రైట్. సో మనడి మెయిన్ కాన్సెప్ట్ ఏంటి, ప్రాపర్గా డిక్లేర్ చేసి అవుట్పుట్ ఎత్తాలి. బట్ ఎర్రర్ ఎట్లా వస్తుంది, ఎర్రర్ వస్తే ఎట్లా మనం రిసాల్వ్ చేయాలని అనేది మనం కాన్సన్ట్రేట్ చేస్తాం ఇప్పుడు, రైట్. అది కరెక్ట్గా రాసేసి స్క్రీన్లో నేను మీకు టీచింగ్ అయితే మీరు చేసేప్పుడు ప్రాబ్లం వస్తుంది కదా. సో ఆ ప్రాబ్లమ్ని ఎట్లా సాల్వ్ చేసేది నేను మీకు కాన్సెప్ట్గా డిక్లరేషన్ ఇస్తూ ఉంటాను. సో దీన్ని చూడండి. ఇప్పుడు నేను సేవ్ చెక్ అయిపోతాను. సేవ్ చెక్ ఇచ్చేప్పుడే నాకు ప్రాబ్లం అండర్స్టాండ్ అవుతుంది. వావ్, సమ్ ఎర్రర్ ఈస్ కమింగ్ బికాస్ ఆఫ్ దాన్ని క్లిక్ చేసి నేను వెళ్తే
టేబుల్గా క్రియేట్ అవుతుంది. అప్పుడు దా నాకు అర్థమవుతుంది నేను టేబుల్ నేమే మిస్టేక్గా ఇచ్చాను. యాక్చువల్లీ సేవ్ చెక్ యాక్టివ్గా రావాల ఒక స్క్రీన్ కొత్తగా ఓపెన్ అవుతుంది. అప్పుడు నేను TCS_1 అలా టేబులే లేదండి. ఇప్పుడుదా నాకు అర్థమవుతుంది ఎండ్ యూజరు బిగినర్స్ అప్పుడుదా కనుక్కుంటారు. సో చూడండి CTS_1 ఓ మై గాడ్ అట్లని మనం అంత ప్రోగ్రామ్ డిక్లేర్ చేసిన తర్వాత ఇప్పుడు నేను ఓన్లీ డేటా టైప్స్ అండ్ ఇంటర్నల్ టేబుల్ వర్క్ ఏరియా చేసిన ఇదే మీరు సెలెక్ట్ కొరి లూప్ అంతా రాసి అనా కనిపెడితే సో దానికే నేను చెప్తాను అప్పుడప్పుడు సేవ్ చెక్ చేయండి. ఓకే, ఇట్స్ మై ఫ్యూ టిప్స్. సో టేబుల్ చేసేటప్పుడు తర్వాత ఇంటర్నల్ టేబుల్ డిక్లేర్ ఇచ్చిన తర్వాత సెలెక్ట్ కొరి రాస్తేనో అప్పుడప్పుడు సేవ్ చెక్ చేస్తే ఆ పార్ట్లోనే ఎర్రర్ సాల్వ్ అవుతుంది. ఇప్పుడు నేను ఫస్టే నేను సేవ్ చెక్ యాక్టివ్ ఇచ్చిందంటే మీకు తెలియదు కదా, దానికి ఇంచోపు నేను వెయిట్ చేసి ఎర్రర్ వచ్చేలాగా చేశాను. ఇప్పుడు అన్నిట్లో నేను మారియల్లా TCS అని తప్పుగా డిక్లేర్ చేసిందని సిటిఎస్ అని ఇస్తాను. రైట్. సో నెక్స్ట్ మనం చూసే దీని కంటిన్యూటీ వచ్చి ఎక్సెల్లో ఇంటర్నల్ టేబుల్ అంటే ఏంటి, వర్క్ ఏరియా అంటే ఏంటి, 1 by 1గా నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బికాస్ ఇమాజినేషన్లో మనకు తెలియదు కదా, బికాస్ బ్యాక్ ఎండ్ అనేస్తే బ్యాక్ ఎండ్లో మనం ఈజీగా అండర్స్టాండ్ అవునా. సో కొంచెం ఇంట్రెస్టింగ్గా నేను టేబుల్ డిక్లరేషన్ వర్క్ ఏరియా నేను ఎక్సెల్లో చూపిస్తాను. ఫస్ట్ ఈ ఎర్రర్ని ఎట్లా రిసాల్వ్ చేసేది చూస్తాను. ఓకే, ఇప్పుడు ఇంటర్నల్ టేబుల్ ఈ టేబుల్లో 5 హెడ్డింగ్స్ ఉంది. 1 2 3 4 5 MANDT దానిలో అవుట్పుట్స్ని చూపిస్తాను. MANDT EID ఇది ఇది ఇలా స్ట్రక్చరే అట్లే నాకు ఇంటర్నల్ టేబుల్ క్రియేట్ అవ్వాలండి. ఇది ద ఇంటర్నల్ టేబుల్. హౌ టు డిక్లేర్ ద ఇంటర్నల్ టేబుల్ వీ విల్ డిస్కస్ ఇన్ ఎక్సెల్. ఓకే, సో నేను ఎక్సెల్ షీట్ ఓపెన్ చేస్తాను. ఓపెన్ చేసి ఈ 5 ఫీల్డ్స్ ఏముందో దాన్ని అట్లే కాపీ చేసుకోవడం నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 1 సెకండ్. సో Ctrl+Y క్లిక్ చేస్తారంటే అన్ని మీకు క్లిక్ చేయొచ్చండి. ఇట్స్ షార్ట్ కట్. ఎవరు మీకు చెప్పిస్తారో తెలియదు, నేను చెప్పిస్తాను. Ctrl+Y దీన్ని క్లిక్ చేసి యాడ పెడితే అన్ని మీ పేస్ట్ అవుతుంది. సో ఫస్ట్ నేను టేబులర్ డిక్లేర్ చేస్తాను. ఆ టేబుల్ మనం చూసాం కదా అవుట్పుట్ ఎలా ఉంది సేమ్ యాజ్. రైట్, కమ్ టు ద పాయింట్. ఇప్పుడు నేను చెప్తాను ZCTS MANDT ZCTS ID నేమ్ ఫోన్ నంబర్ పాన్ అన్నీ నేను ప్రాపర్గా డిక్లేర్ చేయకపోతాను. మన అవుట్పుట్లో ఎలా చూసామో దాని అన్నీ ప్రాపర్గా అలాగే సేమ్ డిక్లేర్ చేసేదా అది ఇంటర్నల్ టేబుల్. రైట్. సో ఇప్పుడు ఇంటర్నల్ టేబుల్ అంటే బాక్స్గా ఉన్నాయి. ఇట్స్ వాట్ ఈస్ ద ఇంటర్నల్ టేబుల్? ఇట్స్ అ కలెక్షన్ ఆఫ్ రికార్డ్. ఓకే, మోర్ దెన్ ఆఫ్ రికార్డ్ అంటే మోర్ దెన్ ఆఫ్ రోస్. సో ఇప్పుడు నేను డిఫరెన్షియేట్ చేస్తాను. యాట్రిబ్యూట్స్ అంతా ఒక కలర్ ఇచ్చి నా డేటా ఇన్ఫర్మేషన్స్ అంతా స్టోర్ చేసే వీ హ్యావ్ సంథింగ్ డిఫరెంట్ ఫర్ అండర్స్టాండింగ్ పర్పస్. తర్వాత దీనికి ఇంటర్నల్ టేబుల్కి నేమ్ పెట్టాలి కదా, మనం ఏం పెట్టామాట IT1 మై కంఫర్టబుల్ నేమ్ చెప్పాను ఆల్రెడీ. ఆడ IT1 ఇచ్చింది, నేను ఎగ్జాంపుల్కి IT1 పెట్టాను. వర్క్ ఏరియా అంటే ఏంటి? వర్క్ ఏరియా అంటే ఇట్స్ అ సింగిల్ రికార్డ్ కదా. సింగిల్ రికార్డ్ అంటే ఏమి? ఓన్లీ 1 డేటా ఈజ్ స్టోర్డ్ టు పాస్ ద లూప్ చేసేప్పుడు ఇంటర్నల్ టేబుల్ నుంచి వర్క్ ఏరియా డేటా మూవ్ అయ్యేప్పుడు ఇట్స్ అ సింగిల్ రికార్డ్. సో వర్క్ ఏరియా ఏం స్పేస్ ఉండాలంటే సేమ్ ఇంటర్నల్ టేబుల్ ఎలా ఉండాలనో అదే సేమ్. సో ఇంటర్నల్ టేబుల్ స్ట్రక్చర్ ఎట్లా ఉండాలా, టేబుల్ ఏముందో అది అలా, దానికే టేబుల్ నేమ్ ఇస్తాం. రైట్. సో ఇంటర్నల్ టేబుల్ IT1 మై వర్క్ ఏరియా 1. సో సేమ్గా ఇచ్చేసి నేను దీన్ని సింటాక్స్ ఎలా ఉన్నోని 1 సెకండ్ దీన్ని కొంచెం డిఫరెంట్గా డెకరేట్ చేస్తాను. సో అప్పుడే అండర్స్టాండ్ అవుతుంది. రైట్. సో ఇప్పుడు నేను సింటాక్స్ ఆర్డర్ టైప్ చేసాం కదా, దాన్ని అట్లే ఇక్కడ నేను డిక్లేర్ చేస్తాను. సో IT1 టైప్ టేబుల్ అనేది స్టాండర్డ్ నేమ్ అండి, దీన్ని మర్చిపోవద్దండి. ఇంటర్నల్ టేబుల్ అంటే టైప్ టేబుల్ ఆఫ్ ద మీరు డిక్లేర్ చేయాలి. తర్వాత ఈ ఇంటర్నల్ టేబుల్ దేని పెట్టి మన వస్తుంది ZCTS_1. సో ZCTS_1 ఎట్లా ఉన్నో అది సేమ్ ఉండాలని అనే కాన్సెప్ట్ ఇది. నెక్స్ట్ వర్క్ ఏరియా ఎట్లా ఉండాలా? వర్క్ ఏరియా WA1 టైప్ నా టేబుల్ నేమ్ ఏంటి ZCTS_1. సో సేమ్ రెండుమే అలా సేమ్ ఉండాలండి. రైట్. సో సేమ్గా ఉంటేనే మనకు ఈజీగా ఉంది. రైట్. ఓకే, చూడండి ఈజీగా టైప్ చేసేసాను. ఇప్పుడు మన నెక్స్ట్ 2 టేబుల్ ఉంది కదా, 2 టేబుల్కి 2 ఇంటర్నల్ టేబుల్ 2 వర్క్ ఏరియా కావాలి కదా. సో 2 ఇంటర్నల్ టేబుల్ 2 వర్క్ ఏరియా. రైట్. కలర్ ఇచ్చేస్తాను మీ అండర్స్టాండింగ్ పర్పస్ కాగా.
రైట్. సో అర్థమవుతుందా? ఫస్ట్ ఇంటర్నల్ టేబుల్ డిక్లేర్ చేసేసాను. ఇప్పుడు మన సెకండ్ డిక్లరేషన్ ఎలా ఉంది చూస్తాము. సో సెకండ్ నేమ్ ఏమి సేమ్ కాపీ చేసేస్తే సేమ్గా ఉంటే మీకు డిఫరెన్షియేట్ కావాలని ఒక డేటా ఎలిమెంట్ని నేను స్కిప్ చేసేస్తాను. ఐ మీన్ ఒక యాట్రిబ్యూట్ని ఫిక్స్ చేసేసి మీకు ఎలా ఉంది చూపిస్తాను. రైట్. సో ఇప్పుడు దీంట్లో ఎన్ని ఫీల్డ్స్ ఉందో అన్ని టేబులర్ క్రియేట్ చేయాలి కదా. సో నేను ఇప్పుడు 1 స్కిప్ చేసేస్తాను. యాక్చువల్లీ అన్నీ క్లియర్గా మనం అట్లేదా వేయాలి. అండర్స్టాండ్ పర్పస్ ఇప్పుడు నేను టేబుల్లో 4 హెడ్డింగ్స్తో ఉంది. ఐ మీన్ 4 అట్రిబ్యూట్స్, ఇక్కడ 4 ఉంది. నేను 1 స్కిప్ చేసేసి ఇప్పుడు ఎంప్లాయీ ఐడి, ఎంప్లాయీ శాలరీ, ఎంప్లాయీ పిఎఫ్ నేమ్ అనే ఫీల్డ్ని నేను స్కిప్ చేసేస్తాను. బికాస్ స్ట్రక్చర్ అనే కాన్సెప్ట్లో వేసేప్పుడు అండర్స్టాండ్ కావాలంటే ఈజీగా నేను ఇట్లా చేస్తాను. సింపుల్గా మీకు అండర్స్టాండ్ అవ్వాలంటే 2 ఇంటర్నల్ టేబుల్ క్రియేషన్, 2 వర్క్ ఏరియా క్రియేషన్. రైట్. సో దీని సింటాక్స్ సేమ్ యాజ్ బిఫోర్ ఎట్లా చేసాము. IT2 పెడతాను ఇప్పుడు, బికాస్ 1కు 2కు డిఫరెన్స్ ఉండాలని ఆల్రెడీ చెప్పాను కదా. ఫ్యూ మినిట్స్ మీకు అండర్స్టాండ్ అయ్యే మరి డెకరేట్ చేసేస్తాను. రైట్. సో ఇప్పుడు IT2 టైప్ టేబుల్ ఆఫ్ ZCTS2 సెకండ్ టేబుల్ కదా ఇది. సో ఇక్కడ 2 పెట్టాలి. ఇదే డిఫరెంట్ అండి. CTS1, CTS2. రైట్. 2 table declaration because 2 table have declared in first row, so that my screen will be designed as a internal table based on same as. Right. సో ఇప్పుడు వర్క్ ఏరియా డిక్లేర్ చేయాలి. వర్క్ ఏరియా డిక్లేర్ అంటే ఎలా స్పేస్ ఉండాలి. సో ఐ హ్యావ్ ఓన్లీ 1 2 3 4 బాక్స్ ఉంది కదా. ఐ మీన్ 4 అట్రిబ్యూట్స్. సో 4 అట్రిబ్యూట్స్ని నేను అట్లే కాపీ చేసి 4 అట్రిబ్యూట్స్కి వర్క్ ఏరియా WA2 పెడతాను. అది IT_2 పెట్టాను. డిఫరెన్షియేట్ నేమ్ ఉండాలి కదా అని చెప్పాను కదా. సో దట్ వీ హ్యావ్ టు డిక్లేరింగ్ ద ఇంటర్నల్ టేబుల్ అండ్ అగైన్ యాజ్ ఎ వర్క్ ఏరియా WA టైప్ ZCTS2. టైప్ టేబుల్ పెట్టకూడదు, యువర్ కంఫర్టబుల్ నేమ్. సో మన డేటాని డిక్లేర్ చేసాం కదా. సో డేటాని నేను ఇక్కడ డిక్లేర్ చేసి మీకు అండర్స్టాండింగ్ చేస్తాను. DATA టైప్ యువర్ కంఫర్టబుల్ DATA స్పేస్. సో అన్నిట్లో డేటాని కాపీ చేసి పెడతాను. సో ఇదే అండి డిక్లరేషన్ పార్ట్ ఆఫ్ ఇంటర్నల్ టేబుల్ వర్క్ ఏరియా. ఏదైనా డౌట్ ఉందా? సో ఇప్పుడు మన స్క్రీన్లో వెళ్ళి సేవ్ చెక్ చేసేప్పుడు ఎర్రర్ కొట్టను, బికాస్ నేను అక్కడ ఏం చేశాను, IT2 2 ఇంటర్నల్ టేబుల్ సేమ్గా పెట్టిండాను. సో ఇక్కడ నీకు చూపించేది ఏంటి, ఒక టేబుల్కి ఒక ఇంటర్నల్ టేబుల్ ఉండాలా, ఒక టేబుల్కి ఇంకో టేబుల్కి వర్క్. సో ఏంటంటే నేను చేసిన మిస్టేక్స్ అన్నీ నేను ఇప్పుడు అండర్స్టాండ్ చేసుకొని క్లియర్ చేస్తాను అని మరి బిగినర్స్గా లర్న్ చేయాలి. రైట్. సో ఎనీ టైప్లో ఏదైనా వెయిట్ ఉంటే చాలు, నేను వెయిట్ని హైట్ చేసేస్తాను. ఇప్పుడు నేను డేటా 35 లైన్లో నేను మిస్టేక్ చేసించు IT2, తర్వాత 37లో IT2 రో ఇప్పుడు సేమ్ ఎర్రర్ వస్తుందా. IT2 అనేది ఆల్రెడీ ఇచ్చారని అనేసి ఇప్పుడే అండర్స్టాండ్ అవుతుంది బిగినర్స్కు. సో అప్పుడు మారుస్తారు. సో మీరు ఏం చేయాలి, ప్రాపర్గా ఇచ్చేప్పుడే నేమ్స్ అన్నీ ప్రాపర్గా ఇవ్వండి, డిఫరెన్షియేట్ ఇవ్వాలి. రైట్. థ్యాంక్ యూ సో మచ్ టు గివ్ ద ఛాన్స్. మీకు ఈజీగా డిక్లేర్ చేయమని నేను మిస్టేక్ చేసి క్లియర్ చేసిండాను. రైట్. స్కిప్ చేయకుండా చూడండి ఎప్పుడుమే ఛానల్లో, బికాస్ చాలా ఎర్రర్కి మెయిన్ మన కాన్సన్ట్రేట్ చేసేది బిగినర్స్కి ఎర్రర్ రాకుండా ఎలా అవుట్పుట్ రావాలని అనేది. రైట్. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ మై వీడియో. నెక్స్ట్ పార్ట్ డిక్లేర్ చేసేది పారామీటర్స్. నెక్స్ట్ వీడియోలో నేను పారామీటర్ అంటే ఏంటి, ఆ పారామీటర్ ఎన్ని టైప్ ఉంది, ఆ పారామీటర్లో ఎట్లా డిక్లేర్ చేయాలి, నెక్స్ట్ టాపిక్ కాన్సెప్టే అదిదా for parameter declaration. Don't skip the video, don't miss the video. Thank you so much to watching my video, and మీకు నచ్చిందంటే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ క్లిక్ చేయకుండా తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.